త్రిష ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. ఒకానొక టైంలో టాలీవుడ్ ను ఓ రేంజ్ లో ఏలిన ఈ ముద్దుగుమ్మ ఇక్కడి స్టార్ హీరోలందరి సరసన సినిమాల్లో నటించి మెప్పించారు. ఇండస్ట్రీలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ లో నటిస్తూ కెరియర్ స్టార్ట్ చేసిన త్రిష ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా మారిపోయారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో యాక్ట్ చేశారు. మరెన్నో హిట్స్ ని అందుకున్నారు. తెలుగుతో పాటు తమిళంలోనూ నటించి సత్తా చాటారు. అప్పట్లో మోహిని, నాయకి లాంటి సినిమాలతో వరుస ఫ్లాప్లు మూట కట్టుకోగా త్రిష కెరియర్ క్లోజ్ అయిపోయిందని అంతా అనుకున్నారు. కానీ 96 సినిమాతో ఆమె కెరియర్ మలుపు తిరిగింది. అప్పటి నుంచి సరైన ప్రాజెక్టులు సెలెక్ట్ చేసుకుని అదరగొడుతున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. బడా ప్రాజెక్టుల్లో నటిస్తూ సందడి చేస్తున్నారు. ఆచితూచి ప్రాజెక్టులు సెలెక్ట్ చేసుకుంటున్నారు. అదే సమయంలో మంచి హిట్స్ ని కూడా అందుకుంటున్నారు త్రిష. ఇటీవల పొన్నియిన్ సెల్వన్, లియో సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న త్రిష ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ తో 2 చిత్రాలు చేస్తున్నారు. విడా ముయార్చి ఇంకా గుడ్ బ్యాడ్ అగ్లీలో యాక్ట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో త్రిషకు సంబంధించిన ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. తమిళనాడులో 200 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన కోలీవుడ్ మూవీస్ అన్నిట్లోనూ త్రిష భాగమవ్వడం విశేషం. ఇదొక రికార్డ్ అనే చెప్పాలి. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన లియో మూవీ తమిళనాడులో దాదాపు 230 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు చేసింది. అందులో త్రిష దళపతి విజయ్ కు జోడీగా నటించింది. స్టార్ కాస్టింగ్ విక్రమ్, ఐశ్వర్య రాయ్, కార్తీతో కలిసి త్రిష నటించిన పొన్నియిన్ సెల్వన్ 1 220 కోట్ల రూపాయలను రాబట్టింది. రీసెంట్ గా త్రిష స్పెషల్ సాంగ్ చేసిన దళపతి విజయ్ నటించిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ది గోట్ మూవీ 210 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది. ది గోట్ మూవీలో మట్టా సాంగ్ కు గాను త్రిష చిందులేసి అందరినీ ఆకట్టుకున్నారు. లాంగ్ గ్యాప్ తర్వాత ఆమె మాస్ సాంగ్ కు డాన్స్ చేయడంతో ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అయితే కోలీవుడ్ సినిమాస్ తో పాటు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికు జోడీగా విశ్వంబర సినిమాలో యాక్ట్ చేస్తున్నారు త్రిష. మాలీవుడ్ లో అఖిల్ పాల్ దర్శకత్వం వహిస్తున్న ఐడెంటిటీలో కూడా యాక్ట్ చేస్తున్నారు. మరి త్రిష తన అప్కమింగ్ మూవీస్ తో ఎలాంటి హిట్స్ అందుకుంటారో వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.